చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎంతో హెల్ప్ చేశారు. నేనే తిరిగి ఏం చేయలేకపోయాను. కొంచెం బడ్జెట్ టైట్, త్వరలో ఇచ్చేస్తాను. చచ్చా, ఇప్పుడు అక్కర్లేదు. అవసరమైతే నేనే అడుగుతాను. సారీ, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. వెరీ సారీ. ఇట్స్ ఓకే. నాకేం కష్టం ఉందో అని స్కాన్ చేసి చూస్తారా ఏంటి? చిన్న వయసులోనే పెళ్ళయింది. సడన్ గా ఒక రోజు మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు 2 పిల్లలు. పిల్లల్ని బాగా చదివించాలని ఆశ, మీలాగే. అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి. మురికి కాలువలో తెలియక పట్టానని చెప్పలేను. అలా అని నాకు నచ్చున్నానని కూడా చెప్పలేను. అయిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అమ్మ నాన్న కూడా బాగున్నారు. అది చాలు. ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా. కానీ ఇన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి. మీకు నేనేం ఇవ్వలేకపోయాను, బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను. డయట్ పచ్చడి. మీలాంటి వాళ్ళకి బాగుంటుంది. అయ్యో, కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది. వెళ్దాం. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? అన్నీ వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చారు. ఓ, ఒక నిమిషం అండి. మేడం, మేడం, సారీ 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 మేడం. కార్తిక్ ని ఏదో పక్కన పార్క్ లో రౌండ్ తీసుకెళ్ళాను, లేట్ అయిపోయింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కార్తిక్ ఎలా ఉన్నాడు? దో ఎప్పటికైనా నయమవుతుందన్నారు డాక్టరు. చూస్తూ ఉండండి, త్వరలో స్కూల్కి వచ్చేస్తాడు. ఖచ్చితంగా. మా అందరి బ్లెస్సింగ్స్ కార్తిక్ ఉంటాయి. అయ్యో, రండి లోపల రండి, కాఫీ తాగుతారు గాని. నాకు టైం లేదు. రండి మేడం. ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ కి రమ్మని చెప్పారు. ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి. ఏంటా లెటరు? ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు. నెక్స్ట్ ఇయర్ 10th. అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరొక లెటర్ రాసి సైన్ చెయ్యాలి. స్కూల్కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా. క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అంటే ఏంటి? నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమాలనే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా? చూస్తున్నారుగా, బ్రతికే ఉన్నాడుగా, చచ్చిపోలేదే. అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు, మీకు 100% రిజల్ట్ కావాలి అంతేగా. అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అయ్యో సార్, నన్ను అపార్థం చేసుకోకండి. ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను. ఓకే మేడం, వస్తాను మేడం, వస్తాను. వెళ్ళండి, నేను వస్తున్నాను చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళండి. సారీ సుబ్బు, ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ. లాకర్లో మీ పిల్లడి వస్తువులు ఉన్నాయి, ఖాళీ చేసిస్తే వేరే పిల్లలకి ఇస్తాం. సార్ సార్కి కార్తీక్ లాకర్ చూపించు. సరే సార్, రండి సార్. కార్తీక్ చాలా మంచి అబ్బాయి సార్. ఎంత బాగా క్రికెట్ ఆడతారు తెలుసా? అబ్బాబ్బాబ్బా, ఇక్కడ పిల్లలందరూ అరే ప్యూన్ ఇటు రారా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయ్య అని పిలిచేవాడు. మీ అబ్బాయిని బాగా పెంచారు సార్. Now all of you close your books and get ready for the oral test. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి.
మొఘల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. ఏ సెకండ్ లో బాబర్ ఈ టీచర్ కి ఎప్పుడు చూసినా పిల్లల్ని మొద్దు పనికిరారు అని తిట్టడమే పని. చదువుకోకపోతే వీళ్ళలాగే ప్యూన్ అవుతామని ఒక రోజు నా ముందే తిట్టింది సార్. ఆ రోజు కార్తీక్ ఏమన్నాడు తెలుసా? నేను ఖచ్చితంగా క్రికెట్ లో సాధిస్తానన్నాడు సార్. సార్ మీరేం బాధపడకండి సార్, కార్తీక్ ఖచ్చితంగా కోలుకుంటాడు, మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు, సాధిస్తాడు వాడు. లాకర్ నెంబర్ 58 సార్. కార్తీక్ ఇష్టమైన క్రికెట్ వద్దని ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే ఊరికి లెక్కదు. నీ కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం. అతని ప్రతిభను గుర్తించండి. నేను ఎంతో మంది కోచింగ్ ఇచ్చాను. నేను చెప్తున్నాను సార్, హీ సచ్ ఎ సూపర్ ప్లేయర్. నైన్త్ క్లాస్ చదువుతున్నావు, టేబుల్స్ కూడా రావు. అసలు నీకేం తెలుసు? క్రికెట్ తెలుసు. ఇలా ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటెస్ట్ చేస్తే వాడిలో అయిపోతావా? ఎందుకు అవ్వకూడదు? ధోని అలా ఇన్స్పిరేషన్. చూస్తుండు, ఏదో రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. నేను క్రికెట్ ఆడతాను. నాకు మ్యాథ్స్ రాదు కదా, క్రికెటే వచ్చు. పాన్పటి యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? డేట్ ఏంటి? నేను ముందే చెప్పాను కదా ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుందని. చదవలేదా? అలా చూస్తావేంటి? చదవలేదా? మాట్లాడవే. ఒక్క నెంబర్ గుర్తు పెట్టుకోలేవా? నీ తల మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా నీకు హిస్టరీ రాదు. నీ తలపై ఏం పోస్ట్ తగలబెడితే బుద్ధి వస్తుంది? హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా, ఎందుకు జరిగిందనేదా? స్టూడెంట్ ఒక తేదీ కంఠస్థం చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి? మీరు హిస్టరీ టీచరే కదా. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు, డేట్ మీకు తెలుసు. కానీ ఎందుకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి చెప్పి మీ కంఠస్థం అయి ఉండాలిగా. చెప్పండి ఎందుకు జరిగింది, చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది. అక్కడ చూస్తారండి మేడం, చెప్పండి మేడం. తెలీదుగా, రాదుగా, అయితే బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద, బెంచ్ మీద నిలబడండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నేను బెంచ్ మీద నిలబడ్డా? నిలబడాలి. మీరెవరండి చెప్పడానికి? గెట్ అవుట్. ఏ అందరూ నిలబెట్టారు కదా, మీరు నిలబడండి. నేను నుంచోను. షట్ అప్. నించోవాలి మేడం, Are you mad? నించోవాలి. షట్ అప్. షట్ అప్ చిల్డ్రన్. సరే అండి, హిస్టరీ వద్దండి. 70 నుండి 8 ఎంతో చెప్పండి. చదువుంటారుగా, 70 నుండి 8 కంటతం చేస్తుంటారుగా, చెప్పండి వీళ్ళకి 78 ఎంత. అవన్నీ చెప్పడానికి నేను మ్యాథ్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్. ఓహో, మీకు ఒక సబ్జెక్టే తెలుసు. పిల్లలు మాత్రం కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ అంటూ అన్ని సబ్జెక్టులు తెలుసుకోవాలి. చదువుకున్నారు కదా, టీచర్ కదా. 70 నుండి 8 ఎంతో చెప్పండి. మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి? నేనెవరా? మీరు పనికి రావడం తీసి పారేశారే వాడిని కన్న తండ్రిని. నేను కష్టపడి సంపాదించిన డబ్బే మీకు జీతాలు. నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను. 70 నుండి 8 ఎంతో చెప్పండి లేదా బెంచ్ మీద నిలబడండి. వాచ్మ్యాన్. బెంచ్ మీద నిలబడండి. వాచ్మ్యాన్. బెంచ్ మీద నిలబడాలి. వాచ్మ్యాన్. నిలబడండి బెంచ్ మీద. Silence. లేదా 70 నుండి 8 ఎంతో చెప్పండి. ఏం జరుగుతుంది ఇక్కడ? సుబ్రహ్మణ్యం, ఏంటిది? చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి. మీరు చదువుకున్న వాళ్ళే కదా సార్, చెప్పండి సార్. 70 నుండి 8 ఎంతో చెప్పండి సార్, చూద్దాం. చెప్పండి సార్, 70 నుండి 8 ఎంతో చెప్పండి సార్. వీళ్ళందరికీ చెప్పండి సార్, చూడకుండా టపటపటమని చెప్పాలి సార్. వాచ్మెన్, తీసుకెళ్ళవా? అరే ప్రిన్సిపల్ కదా, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ వదలండి సార్. నా కొడుకుని కొట్టేలా చేశారు కదా, ఒక్కరిని కూడా వదలను. వదలండి నేను. చదువు రాదు, మొద్దు, పనికి రాడు అని చెప్పి చెప్పి నేను నమ్మించేశారు కదరా మూర్ఖుడా. కోచ్ సార్,
పిల్లల్ని అర్థం చేసుకునేవాడే తండ్రి. నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు. వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి. సారీ సార్. కావాలరండి.